సూపర్ టేస్టీగా, సూపర్ హెల్తీగా ఉండేటువంటి ఒక రెసిపీని షేర్ చేస్తున్నానండి. బంగాళదుంప వంకాయ విత్ మెంతికూర కాంబినేషన్ అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పైగా చాలా హెల్తీ కూడా. మన వంటల్లో ఆకుకూరలు ఏదో ఒక రకంగా భాగం చేసుకుంటే చాలా మంచిదండి. ఉల్లిపాయల్ని, పచ్చిమిర్చిని, వంకాయల్ని, అదే విధంగా బంగాళదుంపల్ని ఈ విధంగా చీలికల్లా కట్ చేసుకుని పెట్టుకున్నాను. తర్వాత మెంతికూరని ఈ విధంగా ఫైన్ గా తరుక్కుని పెట్టుకున్నానండి. నేను ఇక్కడ 4 మెంతికూర కట్టలను తీసుకున్నాను. ఇప్పుడు బాణాలు పెట్టేసుకుని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లో టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి ముక్కలు, కొంచెం కరివేపాకు, స్లిట్ చేసిన పచ్చిమిర్చిని ఒక 6-7 తీసుకున్నాను. పచ్చిమిర్చి కారం ఈ కర్రీకి చాలా బాగుంటుంది. ఒక పెద్ద ఆనియన్ ఈ విధంగా సన్నగా చీలికల్లా కట్ చేసుకుని దాన్ని కూడా యాడ్ చేసుకోవడం జరిగిందండి. ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకున్నాం. సాల్ట్ కొంచెం తక్కువే వేసుకోవాలండి. ఆకుకూరలో కొంచెం సాల్ట్ కంటెంట్ ఉంటుందన్నమాట. మనం రెగ్యులర్ గా వేసినట్టు వేస్తే ఏంటంటే కూర సాల్టీగా అనిపిస్తుందండి. కాబట్టి చాలా కేర్ఫుల్ గా చూసుకుని వేసుకోవాలి. అది వేగిన తర్వాత 1/4 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ కొబ్బరి అండ్ గసాలు కలిపినటువంటి పేస్ట్ అండి. అది చాలా బాగుంటుంది కర్రీకి. ఇవన్నీ వేసుకుని చక్కగా ఫ్రై అవనిస్తాము. ఇది కొంచెం అట్లా వేగిన తర్వాత స్లైసెస్ లో కట్ చేసుకున్నాం కదండి బంగాళదుంపల్ని, ఆ చీలికల్ని ఇక్కడ యాడ్ చేసేసుకుంటాము. బంగాళదుంపల్ని ఇక్కడ యాడ్ చేసేసుకున్నాను. అదేవిధంగా వంకాయ చీలికలను కూడా ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నాను. ఇంకా వేసేసుకున్న తర్వాత దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ అంత కారం యాడ్ చేసుకుంటామండి. మీరు తినే కారం బట్టి ఎక్కువ తక్కువ చేసుకోండి. ఇంకా ఇది వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకుంటాము. మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మూమెంట్ లో మనం సన్నగా కట్ చేసుకున్నటువంటి మెంతికూరని ఇక్కడ యాడ్ చేసేసుకుంటామండి. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకుంటాము. మిక్స్ చేసేసుకుని ఇంక ఇప్పుడు ఒక టీ స్పూన్ అంత గరం మసాలా యాడ్ చేసుకుంటామండి. యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం అంతా చక్కగా మిక్స్ చేసేసుకుని వాటర్ అది ఏమి యాడ్ చేయమండి. యాడ్ చేయకుండా మనం ఇంకా మూత పెట్టేసి 10 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్ లో మనం ఉడకనిస్తామండి. దాంట్లోంచి వచ్చే వాటర్ తోటే చక్కగా ఉడికిపోతుంది అనమాట. చూసారా, ఆఫ్టర్ 10 మినిట్స్ మనం వేసిన ఆయిల్ పక్కకి సెపరేట్ అవుతూ కనిపిస్తుంది. ఇంకా అదే ఇండికేషన్ అండి మనకి పర్ఫెక్ట్ గా ఈ కర్రీ ఉడికిపోయింది అనడానికి. ముక్క ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా ఉడకలేదంటే ఇంకొక 2 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది. చక్కగా ఉడికిపోయిందండి. ఇంకా దీన్ని సర్వింగ్ డిష్ లోకి తీసుకుని వేడివేడిగా సర్వ్ చేయడమే. దీంతో పాటుగా నేను కొబ్బరి పచ్చడి, సాంబార్ కూడా చేయడం జరిగిందండి. వైట్ రైస్ లోకి, రోటీస్ లో నంచుకోవడానికి కూడా బాగుంటుంది. ఈ బంగాళదుంప వంకాయ విత్ మెంతికూర రెసిపీ అండి. డెఫినెట్ గా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే ప్రతి లైక్ కూడా నాకు చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది.